కాకినాడ రూరల్ నియోజకవర్గం పెనుమర్తి గ్రామంలో భీమబత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట సత్యప్రభాకర్ పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం అధ్యక్షుడు రామ్దేవు, సీతయ్య దొర, కాకరపల్లి చలపతి, మట్టా ప్రకాష్ గౌడ్, ఏటుకూరు నాగమణి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇది ప్రతిష్టాత్మకమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఈ సభ్యత నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. నువ్వు నేనని కాదు, మనకు తెలిసిన వాళ్ళకు కూడా చేయించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు కూటమితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. కూటమి అంటే 3 పార్టీలు కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం. కూటమితో మన అభివృద్ధి సంక్షేమం నడిపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 కళ్ళతోటి కూటమి ప్రభుత్వాన్ని ముందుకి, ఇంత ఆర్థిక శోభం ఉన్నా 1వ తారీఖున పెన్షన్ తీసుకుంటున్నావు కదమ్మా. మొన్న 1వ తారీఖు వస్తే 31వ తారీఖున పెన్షన్ తీసుకున్నారు కదా. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ 1వ తారీఖున జీతం తీసుకుంటున్నారు. ఇంత ఆర్థిక శోభం ఉన్నా ఇప్పుడు మన పెనుమర్తి గ్రామం మనకే మైనస్ వచ్చింది. అయినా పెనుమర్తి గ్రామం సంక్షేమం కొరకు వచ్చి సీసీ రోడ్డు శాంక్షన్ చేసి నేనే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టాను. అవునా కదా? అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచిస్తారు. లోకేష్ బాబు గారు ప్రతి క్షణం మన కార్యకర్తల సంక్షేమమే ఆయన భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారు. అందువలన కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సంక్షేమం మనకు ఎలాగున్నా మన పార్టీని నిలబెట్టుకోవడానికి మన సభ్యత నమోదు మనం ఇంతమంది కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నీకు చెప్తున్నాను చాలా క్లియర్గా, ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక 100 రూపాయలతో కూడిన సమయం. ఆ 100 రూపాయలు లేని వాళ్ళు కూడా మన నాయకులు ప్రోత్సాహంతో అది కూడా చేస్తున్నారు. ఎందుకంటే పూరు ఉంటారు ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టిన కూడా, కానీ ఆ 100 రూపాయలు మన నాయకులు వచ్చి అది కూడా చేస్తున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్లుగా ఏమైనా జరిగినా 5 లక్షల రూపాయలు బీమా ప్రకటించారు మన లోకేష్ బాబు గారు. అదేవిధంగా మట్టి ఖర్చులు ఉందా, మరి పూరు ఎవరైనా ఉన్నా మట్టి ఖర్చులు కూడా ఆ రోజు చనిపోయినప్పుడు మట్టి ఖర్చులకు కూడా 10,000 రూపాయలు ఇచ్చేటట్టు ప్రతి కార్యకర్తకి మన లోకేష్ బాబు గారు ప్రకటించారు. అదే కాకుండా కార్పొరేట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించుకోవాలన్నా, స్కూల్లో చదివించుకోవాలన్నా, అదేవిధంగా ఏమన్నా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా అన్నిట్లోని కూడా మరి ఈ సభ్యత నమోదు కార్డు చూపిస్తే డిస్కౌంట్ వచ్చే విధానంగా లోకేష్ బాబు గారు దీన్ని రూపుదిద్దారని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు. అమ్మ, ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అంటానికి మనం చాలా గర్వంగా ఉంటాం. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి 41 సంవత్సరాలైనా మరి ఈరోజు భీమబత్తుల సత్యనారాయణ గారు ఇంకా ముందుండి నడిపిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత, ధైర్యం, గర్వం అని చెప్పి ఈరోజు మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. నేను 26 సంవత్సరాల మట్టి నా విద్యా వ్యవస్థ నుంచి నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. నేను ఏ పార్టీలో దూరి ఏ పార్టీలోకి వచ్చినట్టు కాదు. ఇక్కడ పెనుమర్తి గ్రామంలో ఉన్నారు. మొన్న వైసీపీ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ వచ్చి టీడీపీలో జాయిన్ అవుతున్నారు. అది కూడా ఎవరికి తెలియకుండా దొంగచాటుగా జాయిన్ అవుతున్నారు. ఇలా పరిస్థితులు ఎలా ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే నిర్ణయించుకోవాలి. మనం ఏ పార్టీ మారిన వ్యక్తులు, మనం ఎవరికి తల దించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడగలం మనం. అందువలన మీకు ఈ రోజు చెప్తున్నది ఏంటంటే మన పార్టీ ఎంత బలంగా ఉందో అంటే మొన్న వైసీపీలో జాయిన్ అయిన కూడా వచ్చి తోక ముడుచుకుని మళ్ళీ మన దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారంటే మన పార్టీ వైభవం అంత గట్టిగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి వచ్చి మన పార్టీలో అందరూ జాయిన్ అవుతున్నారు. మళ్ళీ అమ్మ, మీకు ఒక్కడే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఈ పెనుమర్తి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఒకటి తెలియజేస్తున్నా, స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి, సభ్యత నమోదు చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలి. మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ఈ రూరల్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నేను ఉన్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సపోర్ట్ ఇవ్వడం వేరు, దగ్గరుండి చేయించడం వేరు. ఆ 2 విధానాలు నేను చేయగల సమర్థునని నాకు నేనే చెప్పుకున్నానంటే మీకు ఆ విధంగా డౌట్ లేదని మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా భీమబత్తుల సత్యనారాయణ గారు, ఇక్కడ సత్యనారాయణ గారు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. చాలామంది డెడికేట్ 40 ఏళ్ళు మట్టి ఉన్న కుటుంబ సభ్యులు పెనుమర్తి గ్రామంలో అందరూ ఉన్నారు. చలపతి గారు కూడా ఇక్కడ వాస్తవులే. వీళ్ళందరూ కూడా మీకు అన్ని సభ్యత నమోదులు మీరు కొంచెం స్ట్రాంగ్గా తిరిగి లోకల్లో, సత్యనారాయణ గారు మీరు కూడా స్ట్రాంగ్గా తిరిగి అందరూనే ప్రతిరోజు మన చంద్రబాబు నాయుడు గారు